నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి వెన్నకోట గారు రచించిన నానమ్మ వచ్చిందోచ్ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2025 మేలో ఉషా మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ప్లాట్ఫారం మీద ట్రైన్ కదిలిపోతూ ఉండగా హడావుడిగా తీసుకొచ్చి ఇంచుమించు కదిలిపోతున్న ట్రైన్ ఎక్కించాడు మా మేనల్లుడు అజయ్, మా ఆడపడుచు కొడుకు. వాళ్ళక్క శ్రీమంతానికి ఏలూరు వెళ్ళాను. పాపకి స్కూలు, శ్రీవారికి పని ఉండటంతో తప్పనిసరిగా నేను ఒక్కదాన్నే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కార్యక్రమం శుభప్రదంగా సవ్యంగా జరిగి తిరిగి మా ఊరికి వచ్చేస్తున్నానన్నమాట. సరే చూద్దును కదా, ట్రైన్ అస్సలు ఖాళీ లేదు. అమ్మో, రాజమండ్రి వరకు అంటే 2 గంటల పైన నిలబడి వెళ్లాల్సిందే అనుకున్న మనసులో. సరే ఏం చేస్తాము అనుకుంటూ అనువుగా పట్టుకుని నిల్చోటానికి చోటు చూసుకుని ఓ పక్కగా సీటుని అనుకుని నిల్చున్నాను. ఇంతకు మీకు నా పేరు చెప్పలేదు కదూ? అనసూయ నా పేరు. అంటే నాకు నేను గొప్పలు చెప్పుకోకూడదు, కానీ ఎలాంటి అసూయ లేని మంచిదాన్ని అని నా పేరుకు అర్థం అన్నమాట. ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా చుట్టూ ఉన్న వాళ్ళని, కొత్త చోట్లని పరిశీలించడం నాకు ఇష్టం. అలానే నాకు కనిపించినంత మేర చూస్తూనే ఉన్నా. ఇంతలో నేను నిల్చున్న చోటే ఒక అవ్వ కూర్చుని ఉంది. వయసు 75కి 80కి మధ్యలో ఉండొచ్చు. ముగ్గు బుట్టలాంటి జుట్టు, కళ్ళల్లో నైరాస్యం, వడలిపోయినట్లున్న పట్టులేని శరీరం, బాధకు నిలువెత్తు ప్రతిరూపంలా ఉంది. ఆమె నన్ను అదే పనిగా చూస్తూ ఉంటే నేను ఆమెను చూసి పలకరింపుగా నవ్వాను. అందరూ ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు. ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత ఆమె కడుపు పట్టుకుని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ తనలో తాను ఏదో గొణుక్కుంటూ బాధపడటం గమనించాను. అంత పెద్ద ఆవిడ ఎందుకు బాధపడుతోందో, ఏమైందని కన్నీళ్లు పెట్టుకుంటోందో అని నా మనసు మెలిపెట్టినట్లు అనిపించింది. ఆమె భుజం మీద చేయేసి, ఏమైందమ్మా ఏడుస్తున్నావు? కడుపులో నొప్పిగా ఏమైనా తేడాగా ఉందా? బాత్రూంకి వెళ్తావా? తీసుకువెళ్ళనా అని అడిగాను. వద్దు, అదేమీ కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. కానీ పొట్ట పట్టుకుని తనలో తానే కుమిలిపోతున్న ఆమె భుజం మీద చేయి వేసి, ఏమైందమ్మా? కడుపులో నొప్పా లేదా గ్యాస్ నొప్పి ఏమైనా వస్తుందా అని అడిగాను మళ్ళీ. అప్పుడు ఆమె నోరు తెరిచి అన్న ఒకే ఒక వాక్యానికి నేను మౌనంగా ఏం మాట్లాడాలో అర్థం కానట్లు అయిపోయాను. నా కళ్ళల్లో ఒక్క క్షణం గిర్రున నీళ్లు తిరిగాయి. నాకు ఆకలి నొప్పమ్మా, 2 రోజుల నుండి అన్నం తినలేదు. ఆమె దీనంగా చెప్పింది ఇదే మాటను. ఆమె ప్రాణాలు కళ్ళల్లో ఉన్నట్టున్నాయి. వెంటనే నేను నా బ్యాగ్ నుంచి 2 యాపిల్స్ తీసిచ్చాను. లాక్కున్నట్లే ఆత్రంగా తీసుకుని గబగబా తినటం ప్రారంభించింది ఆవిడ. కనీసం యాపిల్లో గింజలు కూడా తీసుకోకుండా, కడిగే అవకాశం కూడా ఇవ్వకుండానే ఆవగా తినేసింది. ఆమె దగ్గర వాటర్ బాటిల్ కూడా లేదు. 2 యాపిల్స్ తినేసి కడుపు నిండా నేను ఇచ్చిన నీళ్లు తాగింది. ఇంకా నా దగ్గర కొన్ని పళ్ళు, స్వీట్స్, బిస్కెట్లు ఒక కవర్లో వేసి ఇచ్చాను ఆమెకు, మళ్ళీ తర్వాత తినమని చెప్పి. ఏ తల్లి కన్న బిడ్డవో 2 చేతులు ఎత్తి నాకు దండం పెడుతూ, నా కడుపు నింపావు తల్లి అంటూ కాస్త ఓపిక వచ్చినట్టుంది 2 చేతులు జోడించింది. ఛా, అదే మాటమ్మా, పెద్దవాళ్ళు అలా చిన్నవాళ్ళకి దండం పెట్టచ్చా? ఆయుక్షీణం అవుతుంది, తప్పు కదూ అంటూ ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుంటూ ఆమెను మందలించాను. ఎక్కడి నుండి వస్తున్నావని అడిగాను. విజయవాడ నుండి వస్తున్నా తల్లి. కాకినాడలో ఉన్న చిన్న బిడ్డ దగ్గరకు వెళ్తున్నా చెప్పిందామె. మరి 2 రోజుల నుండి అన్నం ఎందుకు తినలేదు అని అడిగాను ఆరా తీస్తున్నట్లు. ఏం చెప్పమంటావు తల్లి, పెద్ద బిడ్డ ఇంట్లో ఉండి వస్తుని. మా అల్లుడికి నేనంటే అసలు పడదు, శత్రువు లెక్క చూస్తాడు. నేనేమో కూతుర్ని మనవల్ని చూద్దామని వచ్చా. నేను వచ్చిన దగ్గర నుంచి ఒకటే నస, గొడవ. నా కూతురితో మీ అమ్మ ఎప్పుడు మన కొంపలో నుంచి పోతుంది, ఎందుకు వచ్చింది అని 2 దినాలు బట్టి నా కూతుర్ని రాచి రంపాన పెడుతున్నాడు. నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో ఇదే గొడవ నడుస్తుంది. అందుకే ఆ ఇంట్లో 2 రోజుల నుంచి పచ్చి గంగైనా ముట్టలేదు. బాగా నీరసంగా అనిపించిందమ్మా. ఆకలితో కడుపు నొప్పి, ఏడుపు 2 వచ్చేశాయి అంటూ బాధగా చెప్పింది. నాకు కూడా ఆమె మాటలు బాధగా అనిపించి తల ఊపుతూ,
ఇలా ఆకలి నొప్పి అని ఎదుటి వాళ్ళు చెప్పే మాట ఇంతవరకు సినిమాల్లో కథల్లో వినటమో చదవటమో తప్ప మొదటిసారిగా ఒక మనిషి డైరెక్ట్గా చెప్తూ ఉంటే ఇప్పుడే మొదటిసారి చూస్తున్నా అన్నాను. అయినా నీకు పెద్ద వయసు కదమ్మా, నీరసం వచ్చేస్తుంది. ఏమీ తినకపోతే ఎలా? ఇలా ఎప్పుడు ప్రాంతానికి పోయి ఆకలితో ఉండకు. తిండి దగ్గర గోపాలు ఏమిటి చిన్నపిల్లలా అంటూ నచ్చ చెప్పాను ఓదార్పుగా. సరేనమ్మా, మరెప్పుడు అలా చెయ్యను అంటూ తాలూపింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అడిగాను ఆరాగా. నాకు 2 కూతుళ్ళేనమ్మా, కానీ ఎవ్వరూ నన్ను చూడరు. నా పొడే గిట్టదు నా బిడ్డలకి. ఎంత వయసు వచ్చింది, ఆ దేవుడు నన్ను ఇంకా భూమి మీద ఉంచి ఎందుకు పరీక్షిస్తున్నాడో తెలియట్లేదు. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతే బాగుండును అని 2 చేతులు పైకెత్తి మొక్కుతూ అంది. చాలేమ్మా, అవేం మాటలు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనే సామెత వినలేదా నువ్వు అన్నాను. నువ్వు చెప్పింది నిజమే అన్నట్లు తల ఊపింది ఆమె, నాతో అంతగా ఏమీ వాదించకుండానే. ట్రైన్ మాత్రం తన దారిని తాను లక్ష్యం దిశగా పరుగులు తీస్తూనే ఉంది. నీ పేరేమిటమ్మా అన్నాను. నా పేరు వరలక్ష్మి. అందరూ ముందు నుంచి నన్ను వరాలమ్మ అని పిలుస్తారు అంది. నీ దగ్గర ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? తెలిసిన వాళ్ళది ఎవరిదైనా అని అడిగాను. ఆమె లేదని చెప్పడంతో నా ఫోన్ నెంబర్ రాసిచ్చాను ఒక చిన్న కాగితం మొక్కపై. ఏదైనా అవసరం అనిపిస్తే ఈ నెంబర్కి ఒక కాల్ చెయ్యమ్మా అని చెప్పాను. సరే అంటూ తల ఊపింది. అలా ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాము కాసేపు. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళు మనల్ని వృద్ధాప్యంలో చూస్తారు అనుకోవటం, ఆశపడి ఆశించటం కళ్ళబిడ్డ అంది నా వంక నిర్వేదంగా చూస్తూ. ఇప్పుడు నీ చిన్న కూతురు దగ్గరికి వెళ్తున్నావా అని అడిగాను. అవును, కాకినాడలో ఉన్న బెడ్డ దగ్గరికి పోతున్నా. వాళ్ళు తాపీ పనికి పోతారు. మొగుడు పెళ్ళాం పిల్లలు అందరూ. వాళ్ళు కూడా నన్ను చూస్తారనేం లేదమ్మా. వాళ్ళకి నా మీద భ్రమ లేకపోయినా బిడ్డల్ని చూడాలని నా మనసు ఆగక నేను పోతున్నా అంతేనమ్మా అంది. సరే జాగ్రత్త. ఒకవేళ ఏమన్నా అవసరమైతే నా నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయమ్మా, లేదా ఎవరి చేతనా చేయించు అంటూ కొద్దిసేపటికి రాజమండ్రి వచ్చేయటంతో ఆమె వద్దు అంటున్నా బలవంతంగా ఆమె చేతిలో ఒక 100 రూపాయలు పెట్టి దిగాక అన్నం తినమని చెప్పి గోదావరి స్టేషన్ రావడంతో ఆమెకు టాటా చెప్తూ ట్రైన్ దిగేశాను. అలా 2 రోజులు గడిచాయి. ట్రైన్లో చూసిన వరాలమ్మ నాకు గుర్తొస్తూనే ఉంది. కానీ తను ఎలా ఉందో తెలుసుకోవటానికి నా దగ్గర తన నెంబర్ లేదు. ఏదైనా అవసరమైతే తనే ఫోన్ చేస్తుందిలే అనుకుంటూ నా పనుల్లో పడిపోయాను. 3వ రోజు మధ్యాహ్నం కడుపు నిండా తినేసి తీరిగ్గా కూర్చుని చిరిగిన బట్టలుంటే మిషన్ మీద కుట్టుకుంటున్నాను. ఇంతలో నా సెల్ ఫోన్ రింగ్ అయింది. చూశాను, ఏదో కొత్త నెంబరు. ఆ టైంలో ఫోన్ ఎత్తాలని లేకపోయినా ఎవరు చేశారో ఎందుకు చేశారో నాతో ఏం అవసరం వచ్చిందో అనే కుతూహలంతో ఫోన్ ఎత్తి హలో ఎవరు చెప్పండి అన్నాను. ఎవరో ఒక అతను, హలో అండి, మీతో ఒక ముసలామె మాట్లాడతానని నన్ను కాల్ చేయమన్నారు. ఆమెకు ఇస్తున్నాను మాట్లాడండి అనటంతో ఇవ్వండి అన్నాను. నేను బిడ్డ వరాలమ్మని, మనం ట్రైన్లో కలిసాం కదా అంది తడబడుతున్న గొంతుతో. అవునవును గుర్తుందమ్మా. ఏమైంది, మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళావా? బాగున్నారా అందరూ? లేదు బిడ్డ, ఇక్కడ మా వాళ్ళు ఎవరూ లేరు. హైదరాబాద్ వెళ్ళిపోయారంట పనుల కోసం. నాకు ఆ పెద్దూరు అసలు తెలీదు. పైగా వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను బిడ్డ అంది. అయ్యో అలాగా, నువ్వేమి కంగారు పడకమ్మా. ఫోన్ అతనికి ఒకసారి ఇవ్వు అని చెప్పాను. ఆమె అతనికి ఫోన్ ఇచ్చింది. చూడండి సార్, ఆవిడ పెద్ద ఆవిడ పిల్లల కోసం ఆ ఊరు వచ్చింది. కానీ పిల్లలు వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోయారంట పనుల కోసం. మీరు శ్రమ అనుకోకపోతే కాస్త ఆమెను రాజమండ్రి ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కిస్తారా అని రిక్వెస్టింగ్గా అడిగాను. దానికేం భాగ్యం, ఎక్కిస్తాను అన్నాడు అతను. కాస్త మీ ఫోన్పే నెంబర్ చెప్పండి, 500 ఫోన్పే చేస్తాను. ఆమెకు ఏమైనా తినిపించి ట్రైన్ బస్సు ఎక్కించి టికెట్ తీసి మిగిలిన డబ్బులు ఆవిడకే ఇచ్చేయండి ప్లీజ్ అన్నాను బ్రతిమాలుతున్నట్లుగా. అయ్యో పర్వాలేదండి, అంతగా అడగాల, నేను చూసుకుంటాను అన్నాడు అతను భరోసా ఇస్తున్నట్లు. ఆ టైంకు ట్రైన్లు ఏమీ లేవని బస్సు ఎక్కించి కండక్టర్కు ఆమెను రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్లో జాగ్రత్తగా దింపమని చెప్పి అతను మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పాడు. ఇలా ఎక్కించానండి, ఆమె ఏమీ తినటానికి ఇష్టపడలేదు, అందుకే అరటి పండ్లు కొనిచ్చా అన్నాడు.
నిజంగా నేను అతనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను. ఈ రోజుల్లో తమ పనులు మానుకుని వేరే వాళ్ళకు సాయం చేసేవాళ్ళు ఉండటం అరుదే కదా. అతని ఫోన్ నుండి ఆమెను ఒకసారి మాట్లాడించమని రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్లో తను దిగగానే ఎవరో ఒకరి ఫోన్ నుంచి మళ్ళీ నాకు కాల్ చేయమని నేను బస్టాండ్కి వస్తానని చెప్పాను. అలా కాకినాడ నుండి ఆమె రాజమండ్రి చేరింది. మరొక 2 గంటల తర్వాత ఆమె కాల్ చేయకముందే నేను ఆమె కోసం ఎదురుచూస్తూ బస్టాండ్లోకి వెళ్ళి నిలబడ్డాను. బస్సు దిగిన తర్వాత నన్ను చూడగానే ఆమె ముఖం సొంత వాళ్ళని చూసినట్లు ఆనందంగా మతాబాలా వెలిగిపోయింది. గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ముందుకు నడిపించాను. మా ఇంటికి తీసుకొచ్చాను. ముందు తాగటానికి నీళ్ళు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టాను. ఏనాటి రుణమో బిడ్డ, నా కడుపు నింపుతూ నన్ను ఆదుకుంటున్నావు అంది ఆమె కన్నీళ్లతో కృతజ్ఞతగా చూస్తూ. భలేదానివే, ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మో అత్తయ్య ఉంటే అలా వదలగలనా? నువ్వు కూడా అంతేనమ్మా అన్నాను. అలా 4 రోజులు గడిచాయి. ఆమె మొహమాట పడుతూనే ఉంది మా ఇంట్లో స్వేచ్ఛగా ఇష్టంగా ఉండటానికి. పోనీ ఎక్కడికైనా పంపిద్దామా అంటే ఎక్కడా ఉండలేదు అనిపించింది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా, మా వారిని సంప్రదించి. అంతకు సంవత్సరం ముందే మా అత్తయ్య కాలం చేశారు. ఆమెతో నాకు చాలా మంచి అనుబంధం ఉండేది. అచ్చం కన్న కూతురులాగే. మీకెందుకు బిడ్డ శ్రమ, నన్ను ఎవరైనా అనాథాశ్రమానికి పంపించాయి బిడ్డ అని అడిగింది ఓ రోజు. నాకు అమ్మగా ఉండలేవా మా ఇంట్లోనే అని అడిగాను ప్రేమగా. వద్దు బిడ్డ, ఈ కాలంలో పరాయి మనుషులు ఒకరికొకరు బరువే అవుతారు. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు కదా. అసలే నాది గట్టి ప్రాణం. ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు నన్ను సాకాల్సిందే అంది. ఇంతలో మా మాటలు దూరం నుంచి వింటున్న మా వారు వచ్చి, ఆవిడ నీకు అమ్మగా ఉండటానికి నేను చస్తే ఒప్పుకోను అన్నారు కోపంగా చూస్తూ. ఇంతలోనే మీకేమైంది, అలా మాట్లాడుతున్నారు అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ. నా వల్లే కదా బిడ్డ మీ భార్య భర్తలిద్దరికీ గొడవలు. నన్ను ఎక్కడికో ఒక చోటికి పంపించే బిడ్డ, వెళ్ళిపోతాను అందావిడ కన్నీళ్లతో. మా వారు నవ్వుతూ, ఊరుకోమ్మా, చూడు నిన్నెంతసేపు వాళ్ళ అమ్మగా ఉండమంటుంది. తనకు అమ్మ ఉన్నా సరే, నాకు అమ్మ లేదు కదమ్మా. నిన్ను నాకు అమ్మగా ఉండమని తనకు అత్తయ్యగా ఉండమని మాత్రం చెప్పట్లేదు చూడు. అందుకే నాకు కోపం వచ్చిందమ్మా అన్నారు అలిగినట్లు మొహం పెట్టి నన్ను చూసి చిలిపిగా నవ్వేస్తూ. నేను కూడా ఆయన నవ్వుల శృతి కలిపాను. ఇంతలో మా అమ్మాయి రావటంతో, నువ్వు మీ నాన్నమ్మ లేదని గుర్తు చేసుకుని ఈ మధ్య ఎక్కువగా ఏడుస్తున్నావు కదా, అందుకే ఈమెను నాకు అమ్మగా నీకు నానమ్మగా, మీ అమ్మకేమో అత్తయ్యగా దత్తత తీసుకుంటున్నాం మనం అని చెప్పారు. ఇదేదో చాలా బాగుంది, అలాగే చేద్దాం అన్నాను ఆనందంగా. అలా అయితే చట్టపరంగా కూడా ఒకరికి ఒకరం తోడుగా అందరం సొంత వాళ్ళం అయిపోతాం అన్నాను నేను. మనకి మనుషులు వారి ప్రేమ అవసరం అనుకున్నప్పుడు దొరకదు. దొరికినప్పుడే సద్వినియోగం చేసుకుని కల్మషం లేని ఆ ప్రేమను పొందాలి. పిల్లలుగా పెద్దలను గౌరవించాలి. వారి మాటకు విలువ ఇవ్వాలి. నేటి తరం అంతా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి, పెద్దవాళ్లే లేకుంటే మనం ఎక్కడి నుండి వచ్చేవాళ్ళం, అసలు మనకు పుట్టుకనేది ఉంటుందా అని. పిల్లలను చిన్నప్పటి నుండే పెద్దవాళ్లకు విలువిచ్చేలా పెంచాలి అనుకుంటూ. నా కూతురితో మనవరాల అంటూ నవ్వుతూ మాట్లాడుతున్న మా వరాల అత్తయ్యను చూస్తూ ఉంటే మా అత్తయ్యే మమ్మల్ని వదిలి ఉండలేక మళ్ళీ భూమి మీదకు తిరిగి వచ్చినట్లుగా అనిపించి, నువ్వు ఉన్నావయ్యా స్వామి, ఎప్పుడు ఎవరిని ఎలా దగ్గరకు చేయాలో నీకే తెలుసు అంటూ ఆ భగవంతుడికి దండం పెట్టుకున్నాను 2 చేతులు జోడించి సంతోషంగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.